నగదు రహిత లావాదేవీలపై నియమించిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రధానికి ఈ నివేదికను అందించనున్నారు. ఇందుకోసం రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు బాబు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే భీమ్ అనే యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్గా కూడా భీమ్ రికార్డును సృష్టించింది. ప్రతి ఒక్కరూ క్యాష్లెస్ చెల్లింపుల వైపే మొగ్గు చూపాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సూచిస్తూ వచ్చారు. మరోవైపు నగదు రహిత లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీని కూడా నియమించారు. జనంలో చైతన్యం తీసుకొచ్చేది ఎలా అన్నదానిపై ఈ కమిటీ సలహాలు సూచనలు చేయనుంది. ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన ఈ కమిటీ సమావేశాలు నిర్వహించింది. అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుని ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఆ నివేదికను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరుతున్నారు. నగదు రహిత లావాదేవీలపై నివేదికను మంగళవారం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఇవ్వనున్నారు. దావోస్ నుంచి తిరిగి వచ్చిన బాబు నగదు రహిత లావాదేవీలు సిద్ధం చేసిన నివేదికపై మంత్రులు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటికే 40% పైగా క్యాష్లెస్ లావాదేవీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు బాబు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలతో పాటు ఆన్లైన్ చెల్లింపులు పెరగడానికి తీసుకోవాల్సిన సూచనలతో ప్రధానికి నివేదిక అందించబోతున్నారు.